హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈ మధ్య చాలామంది సార్ మీరు రెగ్యులర్గా స్టాక్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. కొద్ది టైట్ బిజీ షెడ్యూల్లో ఉన్నానండి. ఎందుకంటే ఈ మధ్య మనము యునైటెడ్ స్టేట్స్లో కూడా నేను ఇప్పుడు కొలాబరేట్ అయి ఉన్నాను. కాబట్టి కొద్దిగా మనము వర్క్ బిజీలో ఉన్నాను. బట్ డెఫినెట్గా మన జీ తెలుగు ప్రేక్షకుల కోసం మంచి మంచి స్టాక్స్ ఎంతమంది అండి, దాదాపు కొన్ని లక్షలు కాదు ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉంటారు. సార్ మీ స్టాక్స్ వల్ల కొన్ని లక్షలు సంపాదించుకున్నాను సార్, చాలా ఆనందంగా ఉందండి అని చెప్తుంటే ఆనందానికి అంతు లేదండి. అది మాటల్లో చెప్పలేను. జీ వాళ్ళకే మనం చెప్పాలి, ఆ క్రెడిట్స్ అన్నీ వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళే కదా చెప్తున్నారు. అందువల్లే మీరందరూ హ్యాపీగా సంపాదించుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్. బట్ అయితే గత 5 సంవత్సరాలుగా నిరంతరం పలు మీడియాలో ఇస్తున్నాను. చాలామంది కొన్ని లక్షలు కాదు కోట్లు కూడా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మన అడ్వైజింగ్, మన రికమెండేషన్స్లో. కాబట్టి చాలా ఆనందం. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం. నిఫ్టీ రీసెంట్గా నేను మన భరత్ గారు అంతకుముందు నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. డిసెంబర్ లోపు ఆల్ టైమ్ అయి బ్రేక్ అవుద్ది సార్ అని చెప్పాను. అదేలాగా ఆల్ టైమ్ అయి బ్రేక్ అయింది. తర్వాత సార్ అడిగారు నెక్స్ట్ స్టెప్ ఏంటి. చూడండి, నెక్స్ట్ వచ్చి మనము ఈ డిసెంబర్లో ఎంత ఐ వస్తుందో ఆ ఐ బ్రేక్ అయితే మనకి ఒక రోడ్ మ్యాప్ అనేది కనబడుతుంది. అది తర్వాత మనం విశ్లేషించి చెప్తాం. ప్రతిదండి చూడండి, మార్కెట్ని అనలైజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. అది అంటే నా 25 సంవత్సరాల అనుభవాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. అది మీకు డబ్బు రూపంగా మీ అందరికీ మీకు అది వస్తుంది. మనం ఇచ్చే ఆ రికమెండేషన్స్ అన్నీ. కాబట్టి ఇది చాలా ఆనందంగా ఉందండి. 100% మంది వస్తుంది. అది 10% ఎక్కడో ఒకటి అరా ఉంటుంది. అవి మామూలే. 100కి 100% ఎవరు చెప్పలేరు. అంతే, అది ఒక భగవంతుడే. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సిరీస్లో ఈ వీక్ అంతా కూడా మనము కొద్దిగా అంటే చాలామంది సార్ మా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, తర్వాత ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాలకి ఏదైనా మంచి స్టాక్స్ చెప్పండి అని అంటున్నారు. చూడండి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే బ్యాంక్లో ఆ పెట్టుబడి 12 సంవత్సరాలు అవుతుందండి. ఆ 1,00,000 ఇంకొక 1,00,000 అవడానికి. చూడండి ఎంత ఓర్పు, ఎంత సహనం. బట్ స్టాక్ మార్కెట్లో ఈరోజు పెట్టుబడి పెట్టి రేపే డబ్బు కావాలి అని వస్తున్నారు ఎంతోమంది యువకులు. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్కి చాలా, ఎందుకంటే వాళ్ళు చేసే ఖర్చులు విపరీతంగా ఉంది. వాళ్ళు ఖర్చులు ఎక్కువ చేసేస్తున్నారు, సంపాదించడం తక్కువ. కాబట్టి సంపాదించే మార్గాన్ని వెతుక్కునే ఖర్చులకు వెళ్ళాలి. కాబట్టి చాలా ఓర్పు సహనంతో ఉండి అందరూ చాలామంది స్టాక్ మార్కెట్ చాలా ఈజీగా వచ్చి డబ్బు సంపాదించుకెళ్దాం అనుకుంటున్నారు. అది కాదు. చాలా నిదానంగా ఓర్పుగా పెట్టుబడి పెట్టి తీసుకోవాలి. బ్యాంకులో పెట్టుబడి 1,00,000 రూపాయలు పెడితే 12 సంవత్సరాలు అవుతుంది. స్టాక్ మార్కెట్లో పెడితే కనీసం ఒక 3-4 సంవత్సరాలకైనా మన పెట్టుబడి రెట్టింపులు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ ఇంకోటి డివిడెండ్స్ వస్తున్నాయి, అన్నీ చాలా ఉన్నాయండి. మంచి మంచి కంపెనీలను ఎన్నుకోవాలి. మాలాంటి నిపుణులుగా ఎంతోమంది ఉన్నారు. కనుక్కొని 1-2 సార్లు కనుక్కొని చేయాలి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ నేను ఎలా చెప్పాలంటే మీకు ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్గా ఒక 3 నుంచి 5 సంవత్సరాలకి ఒక మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టు
ఒకటికి 4 ఇంతలు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను. అది చూద్దాము. చూడండి, మొదటి స్టాక్ వచ్చి పీ ఫోకస్. చూడండి, పీ ఫోకస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 200 రూపాయలు ఉందండి. ఈ స్టాక్ వచ్చి మనము బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 303 రూపాయలు మొదటి టార్గెట్, 404 రూపాయలు రెండో టార్గెట్, 566 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 109 రూపాయలు స్టాప్ లాస్ అండి. పీ ఫోకస్ ఇది కూడా వచ్చి 15,589 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఈ స్టాకు. అది ఇవన్నీ చూడండి, ఒక మైండ్ సెట్ ఉండాలండి. ఒక లాంగ్ టర్మ్ అనే మైండ్ సెట్ ఉంటే ఈ స్టాక్ని పెట్టుకోవచ్చు. అది స్టాప్ లాస్ అనేది ఊరికే జస్ట్ అది మనం చెప్పాము, బట్ దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. అది అమ్ముకోవాల్సిన పని లేదు, తగ్గినా మళ్ళీ పైకి వస్తుంది. తర్వాత మీ అందరికీ తెలుసు, సారీ, ఇప్పుడు మనము 33వ వర్క్షాప్ మన అకాడమీలో జరుపుతున్నాము. 32 వర్క్షాప్ పూర్తి చేశామండి. 33వ వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే దాదాపు 5 సంవత్సరాలు అయిందండి. ఇది 6వ సంవత్సరం అడుగు పెట్టబోతున్నాము, 2026. కాబట్టి జనవరి 31, ఫిబ్రవరి 1 ఆల్రెడీ సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోవచ్చింది. 50% కంప్లీటెడ్, ఒక 50% ఉంది. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. ఇందులో ముఖ్యంగా మేము చెప్పించేది, ఇంతకుముందు 2 సబ్జెక్ట్ చెప్పించాను. బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఒకటి, ఇంకోటి షార్ట్ టర్మ్ ఒక 20 రోజుల్లో 5% ఎలా సంపాదించండి. ఇప్పుడు కొత్తగా 1,00,000 రూపాయలు పెట్టుబడిని ఒక 12 సంవత్సరాల్లో ఒక 5 ఇంతలు 6 ఇంతలు ఎలా చేయొచ్చు దాన్ని అనేది అక్కడ అద్భుతాన్ని కూడా మీరు చూస్తారు క్లాస్లో. కాబట్టి ఇవన్నీ కొత్తగా మనం యాడ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాల్ అడగండి, వాళ్ళు మీకు వివరాలు ఇస్తారు. ఇప్పుడు మనము పీ ఫోకస్ స్టాక్ చెప్పున్నాను, తర్వాత మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి కేటీకే బ్యాంక్ అండి. చూడండి, కేటీకే బ్యాంక్ కర్ణాటక బ్యాంక్. ఈ ఒక్క బ్యాంకే మన ఇంకా కలపలేదు, ఆంధ్ర బ్యాంక్ అంతా కలిపేశారు. కేటీకే బ్యాంకు ఇప్పుడు 202 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. 305 రూపాయలు మొదటి టార్గెట్, 415 రూపాయలు రెండో టార్గెట్, 591 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 95 రూపాయలు అండి. ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం ఒక 3 నుంచి 5 సంవత్సరాల లోపు మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్ అని, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. జీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం.